సేల్స్ 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 డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, స్టోర్ సెటప్ చేశారు, ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు, కానీ ఆర్డర్స్ మాత్రం రావడం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ కొంతమంది బిగినర్స్ కి ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. డ్రాప్ షిప్పింగ్ లో ఆర్డర్స్ రాకపోవడానికి కొన్ని జనరల్ రీజన్స్ ఉంటాయి. ఈ రోజు వీడియోలో ఆ రీజన్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అండ్ ప్రాఫిట్స్ ను ఎలా గెయిన్ చేయాలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డ్రాప్ షిప్పింగ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో కేర్ఫుల్ గా వినండి, పాయింట్స్ ను నోట్ చేసుకోండి, అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ గా కొన్ని ర్యాండమ్ సైట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సారీ గైస్, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, నా వాయిస్ ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారీ ఫర్ దట్. ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, రాంగ్ ప్రొడక్ట్ చాయిస్. ఆర్డర్లు రాకపోవడానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్లలో ఒకటి మీరు సేల్ చేసే ప్రొడక్ట్. బోరింగ్ అవైలబుల్ ప్రొడక్ట్స్. చాలా మంది బయట షాపుల్లో ఈజీగా దొరికే ప్రొడక్ట్లను సేల్ చేస్తూ ఉంటారు. ఈజీగా అవైలబుల్ ఉన్నప్పుడు కస్టమర్ ఎక్కువ మనీ స్పెండ్ చేసి కొనాలి అని అనుకోరు. ఓకే, నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. మీ ప్రొడక్ట్ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా ఆర్ వాళ్ళ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది చెక్ చేసుకోండి, లేకపోతే ఆ ప్రొడక్ట్ డిమాండ్ తక్కువగా ఉండొచ్చు. అలాగే లో క్వాలిటీ ప్రొడక్ట్స్. మీరు తక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ లను సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్లకు ఇంట్రెస్ట్ ఉండదు, సేల్స్ కూడా రావు. ఓకే, సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్, మీరు విన్నింగ్ ప్రొడక్ట్ రీసెర్చ్ చేయండి. మార్కెట్లో కొత్తగా ఉన్న ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా కస్టమర్ను ఎమోషనల్గా కనెక్ట్ చేసే ప్రొడక్ట్లను సెర్చ్ చేయండి. దానికోసం మీరు 1 వీక్ అయినా టైం తీసుకోండి, పర్లేదు. బట్ ఒక ప్రాపర్ ప్రోడక్ట్ని మాత్రం ఫైండ్ అవుట్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్గా ఇంట్లో స్పేస్ని ఆదా చేసే గ్యాడ్జెట్స్ కానీ, టైం సేవింగ్ టూల్స్ కానీ, పెట్ లవర్స్ కోసం యూనిక్ ఐటమ్స్ కానీ, ఇలా అనమాట. ఓకే, అలాగే ట్రెండ్స్ని ఫాలో అవ్వండి. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ, గూగుల్ ట్రెండ్స్, టేమో వంటి ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్ ప్రొడక్ట్స్లను రీసెర్చ్ చేయండి. ఓకే, సెకండ్ రీజన్, అన్ప్రొఫెషనల్ ఆర్ అన్ట్రస్ట్ వర్తీ స్టోర్. కస్టమర్ మీ స్టోర్కు వచ్చినా అది ప్రొఫెషనల్గా లేకపోతే వెంటనే వెళ్ళిపోతారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. స్లో వెబ్సైట్ స్పీడ్. మీ స్టోర్ లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటే కస్టమర్లు వెయిట్ చేయరు. కొంతమంది హెవీ డిజైన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఇవి మీ సైట్ స్పీడ్ ని చాలా తగ్గిస్తాయి. సో కంప్రైజ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ని యూజ్ చేయండి. అలాగే ఆన్లైన్ లో మనకి చాలా ఫ్రీ టూల్స్ ఉంటాయి మన వెబ్సైట్ స్పీడ్ ని చెక్ చేసుకోవడానికి, అవి యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్, బ్యాడ్ డిజైన్. అన్ప్రొఫెషనల్ గా ఉన్న డిజైన్, హార్డ్ కలర్స్ యూజ్ చేయడం, లో క్వాలిటీ ఇమేజెస్ వల్ల ట్రస్ట్ లూజ్ అవుతారు కస్టమర్స్. అలాగే ట్రస్ట్ ఫ్యాక్టర్స్ లేకపోవడం, అబౌట్ us, కాంటాక్ట్ us, ప్రైవసీ పాలసీ, రీఫండ్ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ వంటి ఇంపార్టెంట్ పేజెస్ లేకపోతే అది ఫేక్ స్టోర్ అని కస్టమర్లు అనుకునే ఛాన్స్ ఉంది. ఫైనల్లీ, కస్టమర్ రివ్యూస్ లేకపోవడం. ప్రొడక్ట్లకు రివ్యూస్ లేకపోతే కస్టమర్లకు అది కొనడానికి ధైర్యం రాదు. నేను పర్సనల్గా చాలా మంది స్టోర్స్ను చూశాను. ఏదో ఫార్మాలిటీకి ఒక స్టోర్ క్రియేట్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఒక హోమ్ పేజ్ స్లైడ్స్ ఉండవు, లోగో ఫ్రంట్ పేజీలో సగం వరకు ఉంటుంది. కొంతమంది చాలా హార్డ్ కలర్ ప్యాలెట్స్ యూజ్ చేస్తారు, లైక్ థిక్ రెడ్, థిక్ బ్లూ, గ్రీన్. ఇంకొంతమంది పాలసీ పేజెస్ కూడా క్రియేట్ చేయరు. ఇలాంటివి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైన్. షాపిఫైలో మంచి థీమ్ ని సెలెక్ట్ చేసుకోండి. క్లీన్, సింపుల్, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ ఉండాలి. ప్రీమియం థీమ్స్ యూజ్ చేయండి, ప్రొఫెషనల్ గా ఉంటుంది. ప్రీమియం థీమ్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇమేజెస్ అండ్ వీడియోస్. మీ ప్రొడక్ట్లను క్లియర్ గా, అట్రాక్టివ్ గా చూపించే ఫోటోలు, వీడియోలు పెట్టండి. ప్రొడక్ట్ యూజెస్ కనిపించాలి. అలాగే క్లియర్ అండ్ అట్రాక్టివ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. కేవలం ఫీచర్లు కాకుండా ప్రొడక్ట్ వల్ల కస్టమర్కి కలిగే బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, అది కూడా అట్రాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్, ట్రస్ట్ బ్యాడ్జెస్. సేఫ్ పేమెంట్, SSL సర్టిఫికేట్, 7 days రిటర్న్ లాంటి ట్రస్ట్ బ్యాడ్జెస్ను చూపించండి. ఓకే, ఫైనల్లీ, కస్టమర్ రివ్యూస్ యాడ్ చేయడం. మనకి షాపిఫైలో చాలా యాప్స్ ఉన్నాయి రివ్యూస్కి, సో యూ కెన్ యూజ్ దెమ్. ఓకే, థర్డ్ వన్, నో ట్రాఫిక్ ఆర్ రాంగ్ ట్రాఫిక్. మీ స్టోర్ ఎంత బాగున్నా దానికి కస్టమర్లు రాకపోతే ఆర్డర్లు రావు కదా. సో మీ స్టోర్ కు ట్రాఫిక్ రావడానికి మీరు మార్కెటింగ్ చేయడం లేదు అని అర్థం. సింపుల్ గా మీరు ఏదో ఒక స్టోర్ క్రియేట్ చేసి ఆర్గానిక్ గా సేల్స్ రావాలి అంటే రావు. మీరు మీ స్టోర్ ని మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే రాంగ్ ఆడియన్స్ టార్గెటింగ్. మీరు యాడ్స్ రన్ చేస్తున్న సరైన కస్టమర్లను టార్గెటింగ్ చేయడం లేదు. మీ యాడ్స్ లో మీరు మీ ప్రొడక్ట్స్ లను కొనడానికి ఇంట్రెస్ట్ లేని వారిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే బ్యాడ్ యాడ్ క్రియేటివ్స్. మీ యాడ్ ఇమేజెస్ లేదా వీడియోలు అట్రాక్టివ్ గా లేకపోవడం, లో క్వాలిటీ యాడ్ క్రియేటివ్స్ యూజ్ చేయడం, కస్టమర్లను అట్రాక్ట్ చేయలేకపోవడం, ఆల్సో క్లియర్ కాల్ టు యాక్షన్ లేకపోవడం. మీ యాడ్స్ కస్టమర్ కు ఏం చేయాలో స్పష్టంగా
చెప్పడం లేదు అని అర్థం. అంటే మీరు ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేస్తూ కాల్ టు యాక్షన్‌లో లెర్న్ మోర్ ఇస్తే ఒకలా ఉంటుంది. ఆర్డర్ నౌ ఆర్ షాప్ నౌ అంటే ఇంకోలా ఉంటుంది. ఓకే. సో ఈ నో ట్రాఫిక్ ఆర్ రాంగ్ ట్రాఫిక్‌కి సొల్యూషన్ ఏంటి? టార్గెటెడ్ మార్కెటింగ్. మీ టార్గెట్ ఆడియన్స్‌ని గుర్తించి రన్ యాడ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, ఏజ్ అండ్ డెమోగ్రాఫిక్ ఇన్ ఫేస్‌బుక్ యాడ్స్. ఓకే. అట్రాక్టివ్ యాడ్ క్రియేటివ్స్. ప్రొడక్ట్ యొక్క యూజెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాంటివి చూపిస్తే హై క్వాలిటీ వీడియో యాడ్స్ లేదా ఇమేజెస్‌ని వాడండి. ఓకే. అలాగే క్లియర్ కాల్ టు యాక్షన్. మీ యాడ్స్‌లో షాప్ నౌ, ఆర్డర్ నౌ వంటి క్లియర్ కాల్ టు యాక్షన్ బటన్లను యూజ్ చేయండి. మీకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి మనీ లేకుంటే మీరు ఫ్రీ ట్రాఫిక్‌ని ట్రై చేయండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లలో వైరల్ కంటెంట్‌ని క్రియేట్ చేయండి. ఓకే. సో దట్ మీకు ట్రాఫిక్ అనేది ఆర్గానిక్‌గా జనరేట్ అవుతుంది. ఫోర్త్ వన్ ప్రైసింగ్. మీ ప్రొడక్ట్ బాగున్నా ప్రైస్ కరెక్ట్‌గా లేకపోతే కస్టమర్స్ కొనరు. హై ప్రైస్. మీ కాంపిటీటర్ కంటే మీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటే కస్టమర్ వారి దగ్గరే కొంటారు. ఆల్సో కొంతమంది హిడెన్ కాస్ట్ కూడా యాడ్ చేస్తారు. చెక్అవుట్ సమయంలో అడిషనల్ షిప్పింగ్ కాస్ట్ ఉంటే కస్టమర్లు కార్ట్ ని లీవ్ చేస్తారు కొనకుండానే. ఓకే. సో దీనికి సొల్యూషన్ కాంపిటీటర్ ప్రైస్ ని అనాలిసిస్ చేయండి. మీ కాంపిటీటర్ ప్రైస్ ని చూసి అఫోర్డబుల్ అండ్ ప్రాఫిటబుల్ ప్రైస్ ని ఫిక్స్ చేయండి. నెక్స్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ ని క్యాలిక్యులేట్ చేయండి. మీ ప్రొడక్ట్ కాస్ట్, ఆర్టీఓ, యాడ్ స్పెండ్ అన్ని కలిపి ప్రాఫిట్ వచ్చేలా ప్రైస్ ని పెట్టండి. ఓకే. అలాగే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్. ఇఫ్ మీరు ఓన్ షిప్పింగ్ చేస్తుంటే మీ ప్రైస్ లో షిప్పింగ్ కాస్ట్ కలిపి ఫ్రీ షిప్పింగ్ అని చూపించండి. ఇది కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్. ఫస్ట్ టైం బై చేసే వారికి డిస్కౌంట్స్ లేదా బై వన్ గెట్ టూ ఆఫర్స్ ని ఇవ్వండి. ఓకే. ఫిఫ్త్ వన్ పూర్ కస్టమర్ సర్వీస్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఆర్డర్ చేసే ముందు లేదా తర్వాత కస్టమర్లతో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఆర్డర్లు రావు. వచ్చినా అవి ఆర్టీఓ అవుతాయి. ఓకే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో కొంతమంది మన స్టోర్ని విజిట్ చేసి మన ప్రొడక్ట్ చూసి అది బై చేయాలనుకుంటారు. బట్ వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్ రిలేటెడ్గా. సో స్టోర్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో అప్పుడు మీరు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తే వాళ్ళు పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ట్రాకింగ్ అప్డేట్స్. కస్టమర్లకు వారి ఆర్డర్ స్టేటస్ను రెగ్యులర్గా ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పంపించండి. సిక్స్త్ వన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పేషెన్సీ. డ్రాప్ షిప్పింగ్ అనేది రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయ్యే బిజినెస్ కాదు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మొదటి రోజే 100 ఆర్డర్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రెజెన్స్. మీకు పేషెన్సీ ఉండాలి. కొన్ని రోజులు ట్రై చేసి ఆర్డర్ రావడం లేదు అని లైట్ తీసుకుంటారు కొంతమంది. అలాగే లెర్నింగ్ స్టేజ్ ని స్కిప్ చేయడం, డేటాను అనలైజ్ చేయకుండా మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోకపోవడం. దీనికి సొల్యూషన్ రియలిస్టిక్ అప్రోచ్. డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక నిజమైన బిజినెస్ అని గుర్తుంచుకోండి. అలాగే మీ సక్సెస్ కి టైం అండ్ ఎఫర్ట్స్ కూడా అవసరం. మీకు వచ్చిన డేటాని అనలైజ్ చేయండి. మీ యాడ్స్ పర్ఫార్మెన్స్, వెబ్సైట్ విజిటర్స్, కన్వర్షన్ రేట్లు కంటిన్యూస్ గా ట్రాక్ చేయండి. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కంటిన్యూయస్ లెర్నింగ్. మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ట్రెండ్స్, మార్కెటింగ్ స్ట్రాటజీలను ఎప్పటికప్పుడు నేర్చుకోండి. ఓకే. ఫైనల్లీ డ్రాప్ షిప్పింగ్లో ఆర్డర్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు ప్రాపర్ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రొఫెషనల్ స్టోర్ని బిల్డ్ చేసి ప్రాపర్ మార్కెటింగ్ చేసి మంచి కస్టమర్ సర్వీస్ని అందిస్తే మీరు తప్పకుండా ఆర్డర్లను, ప్రాఫిట్ను గెయిన్ చేయొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఆర్డర్లు రాకపోవడానికి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి. మరెన్నో డ్రాప్ షిప్పింగ్ అండ్ ఆన్లైన్ బిజినెస్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.